దైనందిన జీవితంలో మనం కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు శుభశకునాల గురించి అశుభశకునాల గురించి బృహత్సంహిత అనే ప్రామాణిక గ్రంథంలో వరాహమిహిరుడు రచించిన గ్రంథాల్లో చెప్పడం జరిగింది. బృహత్సంహితలో వరాహమిహిరుడు రచించిన గ్రంథాలలో చెప్పబడిన శుభ అశుభ శకునాల గురించి పరిశీలిద్దాం. ప్రధానంగా దేవగురువైన బృహస్పతి రచించినటువంటి బృహత్సంహిత అనే ప్రామాణిక గ్రంథంలో కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు మనకు ఎటువంటి శుభశకునాలు కనిపిస్తే అదృష్టం కలిసి వస్తుందో ఒక ప్రమాణ శ్లోకం ద్వారా తెలియజేశారు. ఆ ప్రమాణ శ్లోకాన్ని పరిశీలించినట్లయితే ధేను సవస్స వృషభ గజో వా తురంగమో వా చల చామరంచ ప్రసన్న వక్త్ర గణికాచ కన్యా ధాన్యాని దూర్వా జలపూర్ణ కుంభ అని దేవగురువైన బృహస్పతి బృహత్సంహితలో ఒక అద్భుతమైన శ్లోకం చెప్పాడు. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే కార్యనిమిత్తమై మనం బయటికి వెళ్ళేటప్పుడు ధేను సవస్స అంటే దూడతో కూడి ఉన్న ఆవు, వృషభ అంటే ఎద్దు, గజో అంటే ఏనుగు, తురంగము అంటే గుర్రము, చలచామరంచ విసనకర్రలు, వీటిలో ఏవి కనిపించినా కూడా సంపూర్ణమైన శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే ప్రసన్న వక్త్ర గణికాచ కన్య అంటే ప్రసన్న వదనంతో ఉన్నటువంటి కన్యలు కానీ లేదా వివాహం కావలసిన వాళ్ళు ఎవరైనా సరే కన్యలు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మనకు ఎదురొస్తే అనుకూల ఫలితాలు కలుగుతాయి. ధాన్యాని దూర్వా జలపూర్ణ కుంభ అని బృహత్సంహితలో చెప్పారు. అంటే అర్థం ఏంటంటే ధాన్యాని దూర్వా జలపూర్ణ కుంభ, ధాన్యం ఎదురుగా వస్తే చాలా మంచిది, దూర్వా గరికపోచలు ఎదురొస్తే మంచిది, జలపూర్ణ కుంభ అంటే అర్థం ఏంటంటే నీటితో నిండినటువంటి ఒక కుండ మనకు పని మీద వెళ్ళేటప్పుడు ఎదురైనట్లయితే అనుకూల ఫలితాలు చేకూరతాయని ఈ శ్లోకం మనకు తెలియజేస్తోంది. అలాగే ప్రయాణ సమయంలో కొన్ని శుభవస్తువులు కూడా అనుకూల ఫలితాలు కలిగింపజేస్తాయని వరాహమిహిరుడు ఒక శ్లోకం చెప్పాడు. దేవగురువైన బృహస్పతి కూడా బృహత్సంహితలో అదే శ్లోకం చెప్పాడు. ఆ శ్లోకం ఏంటంటే దధి దుగ్ధాక్షతం పుష్పం ఫలం చందనమేవచ మృదంగ శంఖ శబ్దాశ్చ సర్వసిద్ధికరాః స్మృతాః. ఇది శ్లోకం. బృహస్పతి చెప్పిన శ్లోకం, వరాహమిహిరుడు చెప్పిన శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే దధి దుగ్ధాక్షతం పుష్పం, దధి అంటే పెరుగు, దుగ్ధ అంటే పాలు, అక్షతం అంటే అక్షింతలు. అంటే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఎవరికైనా సరే పెరుగు కానీ పాలు కానీ అక్షింతలు కానీ కనిపిస్తే చాలా మంచిది. అలాగే పుష్పం ఫలం చందనమేవచ, కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు పూలు ఎదురొస్తే చాలా మంచిది, పండ్లు ఎదురొస్తే మంచిది, చందనం మనకు కనిపిస్తే కూడా మంచిదని ఈ శ్లోకం చెప్తోంది. మృదంగ శంఖ శబ్దాశ్చ అంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మృదంగం కనిపించినా, మృదంగ ధ్వని వినిపించినా మంచిది, శంఖం కనిపించినా, శంఖధ్వని వినిపించినా చాలా మంచిది. సర్వసిద్ధికరాః స్మృతాః, వీటిలో ఏవి కనిపించినా సర్వకార్యసిద్ధి ఏర్పడుతుందని ఈ ప్రమాణ శ్లోకం మనకు తెలియజేస్తోంది. అలాగే ముఖ్యమైన కార్యనిమిత్తమై మనం బయటికి వెళ్ళేటప్పుడు శకునాల్లో కూడా అత్యంత శక్తివంతమైన శకునాలుగా కొన్నిటిని వరాహమిహిరుడు దేవగురువైన బృహస్పతి చెప్పారు. అత్యంత శక్తివంతమైన శకునాలు, కార్యసిద్ధిని తొందరగా కలిగింపజేసే శకునాలు, ప్రయాణాల్లో లాభాలను తొందరగా కలిగింపజేసే శకునాలను గురించి వరాహమిహిరుడు బృహస్పతి చెప్పిన ఆ శ్లోకాన్ని పరిశీలిస్తే నృపాగ్ని ద్విజ కన్యాశ్చ కుంభో గంధానులేపనం శకునాని ప్రశస్తాని దృష్టమాత్రే ఫలప్రదా. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే నృప అగ్ని ద్విజ కన్యాశ్చ, నృప అంటే రాజు, ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మనల్ని పరిపాలించే వాళ్ళు ఎవరైనా అధికారులు కనిపిస్తే అది అద్భుతమైన శుభాన్ని కలిగింపజేసే శకునం. అగ్ని అంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు అగ్ని కనిపిస్తే మంచిది, వెలుగు కనిపిస్తే చాలా మంచిది. ద్విజ వేదాంగాలు చదివిన వాళ్ళు పండితులు కనిపిస్తే మంచిది. కన్య అంటే వివాహం కానటువంటి కన్య కనిపించినట్లయితే కూడా తొందరగా కార్యసిద్ధి లభిస్తుంది. కుంభో గంధానులేపనం అంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు పూర్ణ కుంభం కనిపించడం అనేది అమోఘమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. గంధం కనిపించినా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి.
ఈ శకునాలకున్న ప్రాధాన్యత ఏంటి? శ్లోకం ఏం చెప్తోందంటే, శకునాని ప్రశస్తాని దృష్టమాత్రే ఫలప్రద. ఈ శకునాలు గనక మనకు కనిపించినట్లయితే వెంటనే మన మనస్సు ప్రశాంతంగా మారుతుంది, కార్యదీక్షత పెరుగుతుంది, త్వరగా శుభ ఫలితాలు చేకూరతాయని దేవగురు బృహస్పతి వరాహమిహిరుడు తెలియజేస్తున్నారు. కాబట్టి ఎన్నో శుభశకునాలు ఉంటాయి, కానీ వాటన్నిటిలో కూడా తొందరగా కార్యసిద్ధిని కలిగింపజేసే శకునాలుగా పరిపాలకుడు, అగ్ని, వేదాంగాలు చదివినటువంటి పండితులు, కన్య, పూర్ణకుంభం, గంధం, వీటిని శకున శాస్త్ర ప్రమాణంగా వర్ణించడం జరిగింది.